Hi guys, welcome to Cricket Chat Brigadish. Match number 24లో రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్ అని మనం అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు రికార్డ్ బాగుంది, ఆడిన 4 మ్యాచ్లు గెలిచారు. వాళ్ళ అపోనెంట్ గుజరాత్ టైటన్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో 3 ఓడిపోయారు. హోమ్లో తప్ప బయట గెలవలేదు. వెరైజ్ రాజస్థాన్ అద్భుతమైన హోమ్ రికార్డు ఉంది. ఈ సీజన్లో ఆడిన 3 హోమ్ మ్యాచెస్ గెలిచారు. అంతేకాకుండా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 196 బోర్డు మీద పెట్టారు, విచ్ ఇస్ అన్ ఇంపోజింగ్ స్కోర్. సో ఏ రకంగా చూసినా రాజస్థాన్ గెలుస్తుంది అనుకున్నాం. అండ్ గుజరాత్ తమ రిప్లై కూడా కాస్త తడబడుతూనే స్టార్ట్ చేసింది. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చినా కూడా ఒక దశలో 79కి 3 వికెట్లు పడిపోయాయి. తర్వాత కూడా రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడుతూనే ఉన్నాయి. అయినా సరే గుజరాతే గెలిచింది, థ్యాంక్స్ టు దర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, హూ స్కోర్డ్ ఏ వండర్ఫుల్ 72, 160+ స్ట్రైక్ రేట్తో చివరిదాకా పోరాడాడు అతను. అండ్ చివరిలో ఆ ఇద్దరు మ్యాగ్నిఫిసెంట్ ఫినిషర్స్, రాహుల్ తెవాతియా గుజరాత్ని గెలిపించడం, లేకపోతే గతంలో తన ప్రీవియస్ టీమ్ రాజస్థాన్ గెలిపించడం, రాజస్థాన్ గాడికి ఒకప్పుడు అది కొత్త ఏం కాదు. సో ప్లస్ దట్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ బౌలింగ్లోనే కాదు, బ్యాటింగ్ కూడా బ్రహ్మాండంగా చేస్తాడు, మంచి ఫినిషర్ అతను. సో రషీద్ ఖాన్ ఫినిష్ ద మ్యాచ్ విత్ బౌండరీ ఆఫ్ ది లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్. లాస్ట్ బాల్ థ్రిల్లర్లో గెలిచింది. సో నిన్న చూసాం ఒక లాస్ట్ ఓవర్ థ్రిల్లర్, ఇక్కడ లాస్ట్ బాల్ థ్రిల్లర్ చూసాం. సో చాలా చాలా ఎక్సైటింగ్గా జరుగుతుంది ఈసారి ఐపీఎల్. అండ్ ఈసారి అన్బీటెన్ టీమ్స్ ఏమీ లేవు. రాజస్థాన్ రాయల్స్ కూడా తమ మొట్టమొదటి డిఫీట్ చవి చూసింది. సో 24 మ్యాచెస్ ఓల్డ్, థర్డ్ వీక్లో ఉన్నాం మనం. ఇప్పటికే చాలా చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా ఆ స్పిరిట్ మెచ్చుకోవాలి. మనం చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ వాజ్ అగేన్స్ట్ గుజరాత్ టీమ్, బట్ చాలా స్పిరిటెడ్గా వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఆ టీంలో పెద్ద పెద్ద స్టార్స్ లేరు, ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పటికీ డేవిడ్ మిల్లర్ ఫిట్గా లేడు. అయినా సరే వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేసి ఈ మ్యాచ్ గెలిచారు. పెద్ద పెద్ద స్టార్స్ లేరు ఆ టీంలో. వెరాజ్ రాజస్థాన్ రాయల్స్ అందరూ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. బ్యాటింగ్లో బౌలింగ్లో అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్గా కనిపించింది. బట్ స్టిల్ దే మేనేజ్ టు స్నాచ్ అ విన్ అట్ దేర్ హోమ్ గ్రౌండ్. వాళ్ళ అపోనెంట్ హోమ్ గ్రౌండ్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. టాస్ గెలిచి గుజరాత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్ ఈసారి కొంచెం లెస్ అగ్రెసివ్గా ఆడాడు, 5 4లు కొట్టాడు. బట్ 24 దాటలేకపోయాడు. మరొక స్కూప్ షాట్, మరొక రిస్కీ షాట్ ఆడే ప్రయత్నంలో హై రిస్క్ గేమ్ కొంతవరకు అతను కంట్రోల్ చేస్తున్న 1-2 మంచి స్కోర్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అతను కూడా గేమ్ డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మరొకసారి అతను బాగా స్టార్ట్ చేశాడు అనుకుంటే 24 దగ్గర అవుతాడు. బట్లర్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు, కానీ ఈసారి 8 runs మాత్రం చేయగలిగాడు. తర్వాత హ్యావ్ సీన్ ఏ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ కెప్టెన్ సంజు శాంసన్ అండ్ దట్ మ్యాన్ రియాన్ పరాగ్ ఈజ్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ సీజన్. సో రియాన్ పరాగ్ వాజ్ టాప్ స్కోరర్ 76తో, సంజు 68 అంతా చేశాడు. బట్ సంజు స్కోర్డ్ బ్రిస్క్లీ 178 స్ట్రైక్ రేట్తో చేశాడు. రియాన్ పరాగ్ 158 స్ట్రైక్ రేట్తో 5 6లు కొట్టి చేశాడు. ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశాడు. సంజుకి ఇది 3rd హాఫ్ సెంచరీ ఇన్ ది సీజన్. 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీ. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మార్నింగ్ ఒక వీడియోలో, ఈజ్ ఇన్ కంటెన్షన్ ఫర్ ది T20 వరల్డ్ కప్ అని చెప్పి. సో ఈ నాక్తో మరొకసారి సెలెక్టర్ల తలుపతను తట్టడం అనిపించింది. వీళ్ళిద్దరు కలిసి చాలా క్విక్గా రన్స్ చేశారు అండ్ చక్కగా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు హెట్మేర్. సో వాళ్ళు వికెట్లు చేతిలో ఉన్నాయి, వికెట్లు ఎక్కువ కోల్పోలేదు. అండ్ దే వర్ పుట్ అప్ ఏ డీసెంట్ స్కోర్ ఆన్ ద బోర్డ్ 196. కానీ ఈ పిచ్ మీద మనం చూస్తుంది ఏంటంటే హై స్కోరింగ్గా ఉంది. గతంలో ఎప్పుడు ఇంత హై స్కోరింగ్ కాదు. అక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ బిఫోర్ దిస్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 160. కానీ ఈ ఇయర్లో మీకు మినిమం స్కోరే 173 వచ్చింది ఇక్కడ, ఫస్ట్ ఇన్నింగ్స్ కానీ సెకండ్ ఇన్నింగ్స్ కానీ. అండ్ ప్రతిసారి చేజింగ్ టీమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి చాలా ఇబ్బందులు కూడా పెట్టాయి. నేరో విక్టరీస్ వచ్చిన ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినా కూడా. అలాగే ఈసారి గుజరాత్ కూడా ఆ టోటల్ని చేజ్ డౌన్ చేయగలిగింది. బట్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ బిట్వీన్, దర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా. అండ్ గుజరాత్ బౌలర్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బై రషీద్ ఖాన్, 4 overs 18 runs అండ్ దట్ వికెట్ ఆఫ్ బట్లర్కి అతను మంచి మ్యాచ్అప్స్ ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం. 4 సార్లు అవుట్ చేశాడు బట్లర్ని ఈ మ్యాచ్కి ముందు. అందుకే పవర్ ప్లేలో వచ్చాడు. పవర్ ప్లేలో వచ్చి బట్లర్ని అవుట్ చేశాడు పవర్ ప్లేలో. సో రషీద్ ఖాన్ వాజ్ బ్రిలియంట్. అండ్ మోహిత్ శర్మ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, మోర్ దెన్
50 రన్స్ ఇన్ 4 ఓవర్స్. మిగతా బౌలర్స్ కూడా రన్స్ బాగానే ఎక్కువ ఇచ్చారు. ఉమేష్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా రన్స్ బాగానే సమర్పించుకున్నారు. బట్ పిచ్ వాజ్ లైక్ దట్, మనం బౌలర్స్ని బ్లేమ్ చేసే పరిస్థితి ఉండదు. సో రషీద్ ఖాన్ మాత్రం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మ్యాచ్ తర్వాత చెప్పాడు, ఒక సీరియస్ ఇంజరీ నుంచి, ఆపరేషన్ నుంచి వచ్చాను, నేను 3 నెలల నుంచి బ్యాటింగ్ చేయట్లేదు, బాల్ గ్రిప్ చేయడం కూడా నాకు ఇబ్బంది అవుతుంది, అందుకే ఈ ఇంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఈ మ్యాచ్కి ముందు. కానీ ఈ టీంకి అగేన్స్ట్గా అతని రికార్డ్ చాలా బాగుంది. సో అదే మరొకసారి అతను ప్రూవ్ చేస్తున్నాడు. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ ఆఫ్ఘన్ స్టార్. ఒక ఫైటర్ టు ద కోర్ కదా రషీద్ ఖాన్. సో అతను ఈరోజు ఈద్ ముబారక్గా జరుపుకున్నాడు. నిన్న ఒక తెలుగు కుర్రాడు ఉగాది గ్రౌండ్లో సెలబ్రేట్ చేసుకోవడం చూసాం. అలాగే మరి ఈరోజు ఆల్రెడీ 12 దాటిన టైము, మనం వీఆర్ ఇన్ టు ద 11th ఆఫ్ దిస్ మంత్. సో ఈద్ ముబారక్ ముందే అతనికి చెప్పాడు. ఆ పండగ గ్రౌండ్లోనే సెలబ్రేట్ చేస్తున్నాడు విత్ ద ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. వెన్ గుజరాత్ స్టార్టెడ్ దే హ్యాడ్ ఏ డీసెంట్ పార్ట్నర్షిప్. పవర్ ప్లేలో క్విక్గా రన్స్ రాకపోయినా వికెట్ ఒకటి కోల్పోకుండా 64 ఎన్నో రన్స్ యాడ్ చేశారు సుదర్శన్ అండ్ గిల్. సుదర్శన్ కొంత స్ట్రైక్ రేట్ అతను అంత ఇంప్రెసివ్ కాదు, కానీ హీ హాస్ బిన్ స్కోరింగ్ కన్సిస్టెంట్లీ 20s and 30s. మంచి స్కోర్లే చేస్తున్నాడు అతను. కొంచెం స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ దే హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్. తర్వాత వికెట్లు పడ్డాయి. అభినవ్ మనోహర్ని తీసుకొచ్చారు, అభినవ్ మనోహర్ ఎక్కువసేపు లేడు. మాథ్యూ వేడ్ని తీసుకొచ్చారు, మాథ్యూ వేడ్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. కుల్దీప్ సేన్కి వికెట్స్ వచ్చాయి, కుల్దీప్ సేన్ తీసుకొచ్చి. ఈసారి వీళ్ళ టాక్టిక్ నాకేంటో అర్థం కాలేదు. సంజు శాంసన్ కూడా టాస్ టైంలో ఎవరున్నారు ఎవరు లేరని చెప్పలేదు. నాన్రే బర్గన్ ఎందుకు డ్రాప్ చేసి అంత బాగా బౌలింగ్ చేస్తున్నావు అండి. దే బ్రాట్ ఇన్ కుల్దీప్ సేన్, ది ఇండియన్ పేసర్. మంచి పేస్ ఉంది అతనికి. 3 వికెట్లు కూడా తీశాడు. ఫస్ట్ 3 overs ఈ బౌల్డ్ ఓకే. 3 overs 22 runs 3 wickets బాగానే వేశాడు. వికెట్లు తీశాడు, బాగానే ఉంది. ఆవేష్ ఖాన్ వాజ్ దేర్. సందీప్ శర్మ మరి ఇంజరీనో అతను పక్కన పెట్టారో తెలీదు. ఎక్స్ట్రా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ని తీసుకొచ్చారు. కేశవ్ మహారాజ్ 2 ఓవర్లు వేసాడు, పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు. అండ్ ట్రెంట్ బౌల్ట్కి 2 ఓవర్లే బౌలింగ్ ఇచ్చారు. నాన్రే బర్గన్ ఎందుకు పక్కన పెట్టి, దేవదత్ పడికల్ని పక్కన పెట్టి ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకున్నారు, బాగానే ఉంది. మీకు 6th బౌలింగ్ ఆప్షన్ లేదు కాబట్టి మీకు బ్యాటింగ్లో ఎక్స్ట్రా బ్యాటర్ అవసరం లేకుండా పోయాడు. కరెక్టే, అంతవరకు బాగానే ఉంది. కానీ నాన్రే బర్గర్కి ప్లేస్లో కేశవ్ మహారాజ్ తీసుకురావడం, ఆ పిచ్లో అంత స్పిన్నర్స్కి అంత హెల్ప్ కూడా లేదు. మేబీ వాళ్ళ రీడింగ్ ఆఫ్ ది పిచ్లో ఏమైనా తేడా ఉందా, 3వ స్పిన్నర్ అవసరం అక్కడ. సో ఆ చేంజ్ ఎందుకో ఏమాత్రం అర్థం కాదు. దట్ ప్రూవ్డ్ దమ్ వెరీ వెరీ కాస్ట్లీ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే డెత్ బౌలింగ్ వేయగల వాళ్ళు లేరు. మరి ఎందుకని ట్రెంట్ బౌల్ట్కి బౌలింగ్ ఇవ్వలేదో అర్థం కాలేదు. సంజు శాంసన్ నో డౌట్ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్న ఈ మ్యాచ్ ముందు టీంను కూడా చాలా ఎఫిషియెంట్గా లీడ్ చేశాడు. చాలా టాక్టిక్స్ పరంగా కానీ ఓవరాల్గా తన టీమ్మేట్స్కి ఇచ్చే ఎంకరేజింగ్ విషయంలో కానీ ఈ మ్యాచ్లో చాలా తప్పడడుగులు వేసాడు అనిపించింది. ట్రెంట్ బౌల్ట్కి ఓవర్స్ ఇవ్వకపోవడం. 17th over అశ్విన్ చేత బౌలింగ్ ఇచ్చాడు. ఈ వెంట్ ఫర్ 17 runs ఇన్ దట్ ఓవర్. షారుఖ్ ఖాన్ ఒక 4-6 కొట్టాడు. తర్వాత తెవతి ఒక 4 కొట్టాడు. అదొక మిస్టేక్. తర్వాత 19th over కుల్దీప్ సేన్ లాంటి అంతగా ఎక్స్పీరియన్స్ లేని బౌలర్. పేస్ ఉంది కానీ అతనికి వేరియేషన్స్ లేవు. పేస్ విల్ నాట్ వర్కౌట్. ఈ నీడ్ వేరియేషన్స్, స్లోయర్ వన్స్ కావాలి. అతనికి అలాంటి వేరియేషన్స్ లేవు. అతను 19th over ఇవ్వడం ఏంటి? మీరు ఎలా ప్లాన్ చేసుకోవాల్సిందంటే అఫ్కోర్స్ ఆవేష్ ఖాన్ బౌల్డ్ ద 18th and 28th. కానీ ఆవేష్ ఖాన్ చేసి 17th over వేయించి 18th over ట్రెంట్ బౌల్ట్తో వేయించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆవేష్ ఖాన్ కూడా బౌల్డ్ ద 19th over. 19th over చాలా ఇంపార్టెంట్. 19th overలో మీకు అవసరమైన ఆ ఓవర్లో 20 runs ఇచ్చాడు. సో 35 runs కావాలి లాస్ట్ 2 overs. 19th over కనుక ఆవేష్ ఖాన్ వేసి ఏ 10-15 runs ఇచ్చాడు, 15 runs ఇచ్చినా కూడా మీ ఇంకా లాస్ట్ ఓవర్లో 20 runs ఉంటాయి. లాస్ట్ ఓవర్లో 20 runs చేయడం అంత ఈజీ కాదు. ప్రెషర్ విల్ బి ఆన్ ది బ్యాటింగ్ సైడ్. అలా కాకుండా మీరు పెనల్టిమేట్ ఓవర్ చాలా ఇంపార్టెంట్. 19th over అక్కడ కుల్దీప్ సేన్కి ఇచ్చారు. కుల్దీప్ సేన్ వెంట్ ఫర్ 20 runs. అక్కడ ఈజీ అయిపోయింది. లాస్ట్ ఓవర్లో ఆవేష్ ఖాన్ మనం ఎక్కువగా బ్లేమ్ చేయలేం. ఎందుకంటే ఫస్ట్ బాల్ 4 వెళ్ళింది, తర్వాత బాల్కు 2 runs వచ్చి నెక్స్ట్ బాల్ ఎడ్జ్ తీసుకుని 4 వెళ్ళింది. సో 10 runs వచ్చేసారు రషీద్ ఖాన్కి లాస్ట్ ఓవర్. బట్ 15 runs ఇన్ ద లాస్ట్ ఓవర్ బ్యాటింగ్ సైడ్ మీద అంత ప్రెషర్ ఉండదు. ఎందుకంటే ఒక 2 బౌండరీలు కనుక ఫస్ట్ 3 balls వస్తే దే విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ ప్రెషర్. సో ఆ మిస్టేక్ చాలా, ఆ క్యాల్కులేషన్ కానీ ఆ బౌలర్స్ని యూజ్ చేసుకోవడం అది నో డౌట్. లాస్ట్ ఒక మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్కి 15th over తర్వాత బౌలింగ్ ఇస్తే 1 for runs. అండ్ అశ్విన్
కి 17th ఓవర్ వేయడం మాత్రం టోటలీ ఇన్ఎక్స్ప్లికబుల్. ఎందుకంటే అక్కడ లెఫ్ట్ హ్యాండర్ రాహుల్ తెవాతియా ఉండొచ్చు బ్యాటింగ్లో, కానీ అదొక్కటే రీజన్ కాదు కదా. లెఫ్ట్ హ్యాండ్ ఉన్నంత మాత్రాన 4లు 6లు కొట్టలేరా ఒక ఆఫ్ స్పిన్నర్ని. సో అది టాక్ట్ఫుల్గా చాలా తప్పులు చేశామని. 28th ఓవర్ కాస్ట్లీ. అవేష్ ఖాన్ బౌల్డ్ ద 18th ఓవర్ బెటర్, అతను 7 runs ఎంతో ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే 19th ఓవర్లో ఎక్కువ రన్స్ వెళ్ళిపోయాయో అక్కడ 20 runs వచ్చేసారు. సో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. సంజు శాంసన్ కూడా చాలా బాధగా చెప్పాడు మ్యాచ్ తర్వాత, ఇది చాలా డిఫికల్ట్ టాస్క్, ఓడిపోయిన కెప్టెన్కి మ్యాచ్ అయిపోయిన వెంటనే ఎందుకు ఓడిపోయారని కారణాలు చెప్పాలి. అప్పటికి చాలా మూడ్ ఆఫ్లో ఉంటారు వాళ్ళు, ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్ దే షుడ్ హ్యావ్ వన్ ఇట్, బట్ ది లాస్ట్ బికాస్ ఆఫ్ పూర్ టాక్టిక్స్ అనండి, లేకపోతే బౌలర్స్ వాళ్ళ టీమ్ సెలక్షనే రాంగ్. అసలు ఆండ్రే బర్గల్ లాంటి ఒక మంచి బౌలర్ని పక్కన పెట్టడం ఒకటైతే, స్పిన్నర్స్ ముగ్గురు స్పిన్నర్స్ని తీసుకోవడం మరొక పెద్ద మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ ముగ్గురు స్పిన్నర్స్ని తీసుకోవడం. వాళ్ళ టాక్టిక్ ఏమాత్రం అర్థం కాని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో దే పెయిడ్ ఫర్ దర్ మిస్టేక్స్ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్లే ఓడిపోయారు. బట్ గుజరాత్ టైటన్స్ని బయట అప్రిషియేట్ రషీద్ ఖాన్ పర్టికులర్లీ ఫైటర్ దట్ హీఈస్. అండ్ తెవాతియా ఎప్పుడు కూడా లాస్ట్లో అతను చేసే రన్స్ గంగిగోపాల్ గరిటేను చాలన్నట్టుగా 20-30s చేస్తాడు. క్రూషియల్ మూమెంట్లో వచ్చి అక్కడి నుంచి ఒక బౌండరీస్ తీస్తాడు. అంతకుముందు మ్యాచ్లో కూడా మనం చూసాం, ఆఫ్ సైడ్ అవతల పడిన బాల్స్ పేసర్స్ని కూడా స్వీప్ కొడతాడు. స్వీప్ కొట్టి లెగ్ సైడ్లో దాని బాల్ని బౌండరీకి పంపిస్తాడు. హీ హెస్ గాట్ దట్ రేర్ ఎబిలిటీ ఆఫ్ ఫినిషింగ్ ద మ్యాచెస్. రింకు సింగ్ గురించే మనం మాట్లాడడం, కానీ దిస్ ఫెలో ఈజ్ నాట్ ఫార్ బిహైండ్ రాహుల్ తెవాతియా. సో రాహుల్ తెవాతియా చేసిన 20 runs కావచ్చు, 11 balls 20 runs చేశాడు. వెరీ వెరీ క్రూషియల్. సేమ్ షారుఖ్ ఖాన్ కూడా మనం మెచ్చుకోవాలి, ఉన్నది కొద్ది బాల్సే కానీ ఒక 4 or 6 కొట్టాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఈ సీజన్లో, అండ్ ఫస్ట్ మ్యాచ్ ఫర్ గుజరాత్ టైటన్స్. అండ్ హీ డిడ్ ద రైట్ థింగ్, అంటే అతనికి ఇచ్చిన రోల్ అది కొంతవరకు అతను ఫుల్ఫిల్ చేశాడు. అవేష్ ఖాన్ బౌలింగ్ అవుట్ అయ్యాడు 18th ఓవర్లో, బట్ స్టిల్ డి నాట్ వేస్ట్ టూ మెనీ బాల్స్. ఒక 4 or 6 కొట్టాడు, ఇంపార్టెంట్ రన్స్ అది. సో గుజరాత్ టైటన్స్ విత్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్, బ్యాటింగ్లో ఇప్పటికీ ఆ మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెట్ కాలేదు మిడిల్ ఆర్డర్. బౌలింగ్లో కూడా ఈవెన్ మోహిత్ శర్మ ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్, ఉమేష్ ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్. ఓన్లీ రషీద్ ఖాన్ మళ్ళీ ఫామ్లోకి రావడం, నూర్ అహ్మద్ ఈ మ్యాచ్లో అంత ఎఫెక్టివ్గా లేదు, బట్ ఓవరాల్ ఈజ్ ఫైన్. సో వాళ్ళు మార్పులు చేస్తున్నారు, టీంలో కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నారు, బట్ ఇంకా పూర్తిగా సెట్ కాలేదు. బట్ స్టిల్ దిస్ విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ కానీ ఓడిపోయి ఉంటే వాళ్ళు చాలా క్యాచప్ సిచ్యువేషన్లో ఉండేవారు. ఇక 4 డిఫీట్స్ తర్వాత మీకు చాలా కష్టం అవుతుంది. ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, కానీ ఇక్కడ గెలవడం వల్ల వాళ్ళకి కొత్త ఊపిరి పోసినట్టుగా అయింది. అండ్ రాజస్థాన్ రాయల్స్కి ఒక గుణపాఠం. టీమ్ ఈజ్ వెరీ గుడ్, మంచి బ్యాటింగ్ ఉన్న ఒక జైస్వాల్ ఫామ్ ఒక్కటే వాళ్ళకి చిన్నపాటు వరి. సంజు శాంసన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, రియాన్ పరాగ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, ఇంకా జురెల్ హెట్మైర్ లాంటి వాళ్ళకి సరిగ్గా బ్యాటింగే రావట్లేదు. అండ్ బౌలింగ్ కూడా ఇన్ జనరల్ దిస్ ఈస్ గుడ్. చహల్ ఈ మ్యాచ్లో కొద్దిగా రన్స్ ఎక్కువ ఇచ్చాడు, కానీ క్రూషియల్ 2 వికెట్లు తీశాడు. చహల్ ఎప్పుడు కూడా వికెట్స్ తీస్తున్నాడు. పర్పుల్ క్యాప్ ఈజ్ బ్యాక్ విత్ హిమ్. సో టీమ్ ఈజ్ వెరీ గుడ్, బట్ దే హ్యావ్ టు డూ ద రైట్ సెలెక్షన్ అండ్ దే హ్యావ్ టు డూ ద రైట్ బౌలింగ్ చేంజెస్ అని అనిపిస్తుంది. సో చిన్న చిన్న తప్పులు వాళ్ళు ఓడిపోయారు, బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది స్పిరిట్ ఆఫ్ ది గుజరాత్ టీమ్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. సీ యూ.